ఓం నమ శివాయ. ఎవరైతే కాశీకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు, అలాగే కుంభమేళకి వెళ్ళలేని వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. మైసూర్లోని కాశీని తలపించేలాగా ఇక్కడైతే నిర్మించారు. ఎంత బాగుంది అసలు. దేవుణ్ణి చూస్తున్నంతసేపు అయితే మనశ్శాంతిగా ఉన్నింది. దేవుడి పాటలు కానీ, అక్కడ జనాలు కానీ ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. బయట నుంచి లోపల వరకు ప్రతి జ్యోతిర్లింగాలతో సహా ఎంత బాగుందో. ఇక్కడైతే చూసారా, దేవుణ్ణి శివలింగం అలాగే భూగర్భంలోకి వెళ్ళి భూగర్భం నుంచి పైకి వచ్చేలాగా అయితే నిర్మించారు. చాలా బాగా అనిపించింది. ఒక్కసారైనా వెళ్ళి చూడాలండి తప్పనిసరిగా. ఇక్కడైతే టికెట్లన్నీ ఏం లేవండి, ఫ్రీ అన్నమాట ప్రతి ఒక్కరికి. చూసారా, బయట అయితే పెద్ద శివలింగాన్ని నందీశ్వరిని అయితే పెట్టారు ఎంట్రన్స్లో. మేమైతే కుంభమేళకి వెళ్ళలేకపోయాము, చిన్నపిల్లలు కదా, వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపించింది. సో అందుకనేసే ఏమో దేవుడు మేమున్న చోటకే వచ్చాడనిపించిందండి. చాలా సంతోషం అనిపించింది, మనసు ప్రశాంతంగా ఉన్నింది. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇక్కడైతే ప్రవచనాలు అవి ఇస్తూ ఉన్నారనమాట. ఇటు సైడ్ అయితే క్యూ అంటే పెద్దగా ఏం లేదండి. ఈవినింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. టికెట్లు టోకన్స్ తీసుకొని ఏం వెళ్ళే అవసరం లేదనమాట. ఇక్కడ చూసారా, ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని సూర్యుడు అలా కిరణాలు అయితే శివుని మీద పడుతూ ఉన్నాయన్నమాట. నందీశ్వరుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు అసలు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, లింగం అలా లోపలికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ తిరుగుతూ ఆయనకు అభిషేకం, జలాభిషేకం జరుగుతూ పైకి వస్తుంది. చాలా బాగా అనిపించింది అసలు. మీలో ఎంతమంది మైసూర్లో ఉన్నారు, అలాగే మైసూర్లో ఉంటే ఇక్కడ ఎవరు దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు. మేమైతే మైసూర్లోనే ఉంటున్నాము కాబట్టి మాకు ఈ అదృష్టం దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, విద్యాలయాల గురించి, దేవతల గురించి, బ్రహ్మకుమారిల గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే మన సీఎంలు అలాగే పిఎంలు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ రాష్ట్రాలతో సహా వేశారనమాట చక్కగా. ఇక్కడైతే అన్నీ చక్కగా వీడియో తీశాను, కానీ వాళ్ళంతా కన్నడలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో కన్నడ అంటే మన తెలుగు ఛానల్ కదా, కన్నడలో చెప్తూ ఉంటే వినేదానికి కొంచెం అర్థం కాదు, కాబట్టి నేనైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి అండి, ఆరోగ్యం గురించి కానీ, అలాగే దేవుళ్ళ గురించి కానీ, వాటి పూర్తి వివరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారా, డైజెషన్స్ గురించి అలాగే మెమరీ పవర్ గురించి ప్రతి ఒక్కటి అన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా టెంపుల్స్కి వెళ్తాం కదా, అక్కడ తోసులాటలు లేదా గజిబిజిగా తొక్కేసలాటలు ఇలాంటివి ఉంటాయి. అలా ఏం లేదనమాట. చాలా ప్రశాంతంగా అందరూ 1 by 1 చూస్తూ వాటిని వివరిస్తున్నారు కదా, వాళ్ళు కూడా చక్కగా ఓపికగా ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూసారా, ప్రతి ఒక్కటి మీకు తెలుస్తూ ఉంటుంది కదా. కన్నడ అర్థం కాకపోయినా పోస్టుల ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడైతే లింగము ఎన్ని రకాలుగా అయితే శివలింగాన్ని అద్భుతంగా మారుస్తున్నారు కలర్లు అయితే. ఆయన శివతాండవం పాట అయితే వేశారండి ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఆయన నీలం రంగులో, రెడ్ కలర్లో, అలాగే హిందీలో, ఇంగ్లీష్లో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారు అక్కడ సర్ప్రైజ్ గాడ్ ఫాదర్ అనేసి. చాలా బాగుండదు అసలు. చాలా రోజులైతే వెతికాను ఇది ఎక్కడ అనేసి, మిస్ అయిపోతానేమో అనిపించింది. బట్ లక్కీగా అయితే మేము మొన్న వెళ్ళేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది నాకు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ కాశీ దర్శనం దొరకనన్నట్టు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి దర్శనం దొరికింది. చూసారా, ఇక్కడ ఎంత బాగుందో అసలు. కాసేపు అయినా కూడా ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకోండి, ఎంత బాగుందో అసలు. మాటల్లో చెప్పలేనండి, చాలా బాగా అనిపించింది నాకు. నాతో పాటు మీరు కూడా చూడాలనేసి నేను ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చూసారా, చక్కగా అయితే కథలాగా చెప్తున్నారనమాట వివరించి. ఇక్కడ ఆ బొమ్మలు కూడా చూసారా, ఎంత బాగా యాక్టింగ్ లాగా చేపిస్తున్నారు. చాలా బాగుండదు అసలు. ఒకసారి మీరు కూడా మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఇంకా శివలింగము సపరేట్గా నందీశ్వరుడు శివలింగాన్ని అయితే పెట్టారండి. పాలరాతితో చేస్తున్నట్టుంది విగ్రహాన్ని. చాలా బాగుంది. ఇక్కడైతే 12 రకాల జ్యోతిర్లింగాలు. ఫస్ట్ సోమనాథ జ్యోతిర్లింగం అనమాట, ఓం నమ శివాయ. సెకండ్ది
అలాగే మూడో విగ్రహము చాలా ప్రతి ఒక్కటి అసలు 12 జ్యోతిర్లింగాలు ఎంత బాగా అనిపించిందో. మహాకాళేశ్వర లింగం అన్నమాట ఇది. వీడియో తీసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది అనిపించేది. ఓంకారేశ్వర స్వామి ప్రతి ఒక్కరు కూడా చాలా స్పేస్ ఇచ్చి మరి వీడియోస్ అవి తీసుకోవడానికి ప్రతి ఒక్కరు అలా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఎంత బాగుందో అసలు. 12 జ్యోతిర్లింగాన్ని ఫస్ట్ టైం అండి నేను ఇలా దర్శనం చేసుకోవడం. భీమశంకర స్వామి, ఆ మహాదేవుడి దయ నా మీద ఉన్నట్టుందండి. నాకు చిన్నప్పటి నుంచి శివుణ్ణి కొలచడం అలవాటు. అందుకే ఏమో నాకు కాశీకి వెళ్ళి ఇప్పట్లో చూసే అదృష్టం లేదనుకుంటా ఉంటే ఆ దేవుడే నా కోసం వచ్చినట్టుంది. నాగేశ్వర స్వామి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. విశ్వనాథ స్వామి. అదేవిధంగా త్రయంబకేశ్వర స్వామి. ఇంత బాగుందో చూడండి. అసలు చాలా బాగా అనిపించింది. మనిషికి ప్రశాంతంగా ఉంది దర్శనం చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరిని. కేదారేశ్వర స్వామి అన్నమాట. కేదార్నాథ స్వామి ఎంత బాగున్నాడో అసలు. స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. మీలో ఎవరైనా 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మెయిన్గా అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో తీసుకోవడానికి అయితే వాళ్ళు అలో చేస్తారండి. ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ప్రసాదాలు అవి పంచుతూ ఉన్నారనమాట. బూందీ అయితే పెడుతున్నారండి ప్రసాదాల కింద. మధ్యలో వాటర్ ఫౌంట్ లాగా చాలా బాగా పెట్టారు మొక్కలు అన్నీను. ఇక చూసారా, అబ్బా ఎంత బాగుందో ఆ స్వామిని చూస్తూ ఉంటే. నాకు చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. శివరాత్రికి ముందే ఇక్కడైతే ఈ కాశీని నిర్మించారంటండి. నాకైతే తెలియదు. మొన్న అయితే నేను వెళ్ళి చూసానన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా, ఈమె కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి నందిని ఎంత బాగా అలంకరించారో. ఆ నందీశ్వరుడు ఎంత నవ్వు ముఖంలో ఉన్నాడో. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక్కడైతే మెయిన్ అండి కాశీలో ఉన్న శివలింగం లాగా అనమాట. ఎంత బాగా ఉండదో చూడండి. శివుడు చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే దర్శనం చేసేసుకొని ఇంకా బయట వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము. బూందీ అయితే పెట్టారు. అక్కడే కూర్చొని ప్రశాంతంగా బూందీ అయితే తినేసి ఇక్కడైతే ఈ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా అయితే చాలా బాగా స్వామివారి పాట అయితే పెట్టారండి. మనసు ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా ప్లేస్ ఉందన్నమాట. కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇది ఇక్కడైతే ఇంకా ఇది ఎంట్రన్స్ కదా, ఎగ్జిట్ కూడా ఇక్కడే అనమాట. సో మళ్ళీ ఒకసారి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని వ్యూ అంతా ఒకసారి మీకు చూపించేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయట అయితే వచ్చేసాము. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కాశీకి వెళ్ళలేను, కనీసం మైసూర్ వచ్చి ఇది దర్శనం చేసుకోండి, చాలా బాగుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్